సాహితీ మిత్రులందరికీ తెలుగు కథాస్రవంతికి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం. వైష్ణవి సీరియల్ నవల రచన దర్భా లక్ష్మీ అన్నపూర్ణ. మరి సీరియల్ తదుపరి భాగంలో కథ ఏం జరుగుతుందో చూసేద్దామా? కథలోకి వెళ్ళిపోతున్నాను. వెనక్కి తిరిగి ఇంట్లోకి వస్తుంటే మాత్రం మనస్సుని ఏదో తెలియని ప్రశాంతత లాంటిది ఆవరించుకోవటం గమనించింది వైష్ణవి అనంతతో కలిసి ఏ రోజు ఎక్కడికి వెళ్తుందో, అనంతతో కలిసి ఎంతసేపు ఉంటుంది అన్న వివరాలన్నీ సత్యవతమ్మ గారికి శకుంతల ఫోన్లో చెప్పడం ద్వారా ముందే తెలిసిపోతుంది. ఆవిడికి తెలియకుండా వైష్ణవికి సంబంధించినంత వరకు ఏమీ చేయకూడదన్నది శకుంతల ఉద్దేశ్యం. తన కోరిక తనకి ఇష్టంగా సబబైనదిగా అనిపించటం సహజం. వైష్ణవిని తన కోడలిగా చేసుకోవాలన్న స్థిరమైన నిర్ణయాన్ని తను తీసేసుకుంది కనుక అనంత్ వైష్ణవి కలిసి తిరగటంలో తనకి ఎటువంటి అభ్యంతరము సంకోచము ఉండకపోవచ్చును. కానీ ఆడపిల్ల తరఫు వాళ్ళకి ఓ పక్క నమ్మకం ఉన్నా ఇంకో పక్క చిన్నపాటి భయం కూడా ఒకలాంటి గుబులు పుట్టిస్తూనే ఉంటుంది. ఏ సమయంలో పరిస్థితులు ఎలా మారుతాయో చెప్పలేం. విధి చాలా చిత్రమైన పనులు చేస్తుంది. విధి స్థితప్రజ్ఞతతో పనిచేస్తుంది. దానికి సంతోషమైన దుఃఖమైన ఒకటే. దాని పాలిన పడ్డవాళ్లే దుఃఖంతో కృంగిపోవటము, ఆనందంతో పొంగిపోవటము జరుగుతూ ఉంటుంది. తన మనస్సులోని కోరికకి సత్యవతమ్మ గారు అంగీకరించటమే 10,000. తన సరదా సారాంశం ఒకటే. అనంత్ వైష్ణవి ఇద్దరు కూడా అందమైన రూపురేఖలున్న చక్కటి వ్యక్తిత్వం ఉన్న ప్రత్యేకమైన వ్యక్తులు. అలాంటి ఇద్దరు ఒకరికి ఒకరు తారసపడాలి. ఒకరి ఆకర్షణలో ఒకరు మునిగిపోవాలి. పెళ్ళి అనే బంధంతోనే కాకుండా ఒకరంటే ఒకరు ముందుగా ఇష్టపడాలి. స్త్రీ పురుషుల జీవితాల్లో ప్రేమ పెళ్ళి రెండూ అద్భుతమైనవే. వాటిని విడదీసి వేరువేరుగా చూడటం సాధ్యం కాదు. ఒక్కోసారి అటుదిటు ఇటుదటు అవుతూ ఉంటుందంతే. ఇక తను ముచ్చటపడింది చాలు, ఇక పెళ్లి ప్రస్తావనని తీసుకురావాలి అనుకుంది శకుంతల. హాల్లోనే కుర్చీలో కూర్చుని ఉన్న సత్యవతమ్మ గారు లోపలికి వస్తున్న వైష్ణవిని కాస్తంత మురిపెంగా పరిశీలనగా చూశారు. ఆ కళ్ళల్లో తేలిపోతున్న భావన లాంటిదేమైనా కనిపిస్తుందేమోనని. అప్పుడు సమయం సాయంత్రం 5 గంటలు దాటుతోంది. కౌసల్య హాల్లో ఓ పక్కగా కూర్చుని చిక్కుడుకాయల తొడిమలు తీసి ప్రతి చిక్కుడుకాయని విడదీసి పురుగులున్నాయేమోనని పరిశీలనగా చూస్తోంది. మరోపక్క వరలక్ష్మి వంకాయల్ని చకచకా ముక్కలుగా చేస్తూ నీళ్లలో వేస్తోంది. కాంతమ్మగారు వంటింట్లో పని చూస్తూ మధ్య మధ్యలో హాల్లోకి వస్తూ సత్యవతమ్మ గారితో వదినా వదినా అంటూ పదే పదే ప్రేమగా పిలుస్తూ కబుర్లేవో చెబుతోంది. వంటింట్లోంచి పోపులు గుమగుమలు హాల్లోకి ప్రవహిస్తున్నాయి. వైష్ణవి లోపలికి వస్తూనే సత్యవతమ్మ గారి కుర్చీ దగ్గర క్రింద కూర్చుండిపోతూ అమ్మమ్మ అంది ఉత్సాహంగా. అలసిపోయావా తల్లి అన్నారు ఆవిడ ప్రేమగా వైష్ణవి తల మీద నిమురుతూ. ఏమీ లేదు, హాయిగా ఏసీ కారులో వెళ్ళాను. ముద్దుగా ఉండే బొమ్మల్ని ఎలా తయారు చేస్తారో అన్నీ దగ్గర నుంచి చూశాను. మనం షాపుల్లో చూసే ఆ బొమ్మలు వెనుక ఎంతటి శ్రమ, కృషి, నైపుణ్యం దాగి ఉంటాయో వివరంగా చూస్తుంటే ఎంతో ఆశ్చర్యంగానూ ఆనందంగానూ కూడా అనిపించింది. వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం అందకపోవటమే చాలా బాధగా అనిపించింది. అనంత్ వాళ్ళకి ఆ విషయంలో నన్ను అండదండగా నిలబడమని అడుగుతున్నారు అంది వైష్ణవి. నువ్వేం చెప్పావు అన్నారు సత్యవతమ్మ గారు. ఏమిటో నేను ఇక్కడే శాశ్వతంగా ఉండిపోతానన్నట్టుగా మాట్లాడుతున్నారాయన అంది. సరిగ్గా వైష్ణవి ఈ మాట అన్నప్పుడే వంట ఇంట్లోంచి బయటికి వచ్చిన కాంతమ్మగారు సత్యవతమ్మ గారు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ గుంభనంగా నవ్వుకున్నారు. అవునా, ఆ అబ్బాయి మనసులో ఏముందో అన్నారు సత్యవతమ్మ గారు. అది తెలుసుకోవటానికే అడిగాను అంది వైష్ణవి. ఏమని అడిగావు? సత్యవతమ్మ గారిలో ఆతృత ఆకాశాన్నంటింది. నేను ఏదైనా మంచి ఉద్యోగం వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తే ఎలాగూ అని వైష్ణవి గమ్మత్తుగా చెయ్యి ఊపుతూ అంది. ఈసారి కాంతమ్మగారు కూడా వీళ్ళు కూర్చున్న దగ్గరికి వస్తూ ఏమన్నాడు అనంత్ అప్పుడు అంది. అనంత్ ఇచ్చిన సమాధానాన్ని బట్టి అతని హృదయంలో ఎటువంటి పరిమళాలు విరబూస్తున్నాయో తెలుసుకుందామని ఆ పెద్దవాళ్ళిద్దరికీ తాపత్రయం.
ఇంతకన్నా పెద్ద ఉద్యోగం నాకు అస్సలు దొరకదట. ఎందుకంటే ఎవరు ఎంత ఎక్కువ జీతం ఇస్తానంటే అంతకన్నా ఎక్కువ జీతం ఆయనే ఇస్తారట. వైష్ణవి చెప్పిన ఈ మాటతో పెద్దవారి ఇద్దరి వదనాలు సంతృప్తితో వెలిగిపోయాయి. అంటే వైష్ణవిని తన నుంచి దూరంగా వెళ్ళనివ్వనని నర్మగర్భంగా చెప్పాడన్నమాట. ఇంతలో హాల్లో ఒక మూల కూర్చుని ఒళ్ళో మల్లె మొగ్గలు నిండిన పళ్ళెం పెట్టుకుని వాటిని మాలగా కడుతున్న ఉష హఠాత్తుగా ఒళ్ళో ఉన్న పళ్ళెం పక్కన పెట్టి అప్పటిదాకా కట్టిన ఓ మూర మాలని తెచ్చి వైష్ణవికి చూపిస్తూ సంబరంగా అంది. అక్క చూడు, మల్లె మొగ్గల మాల కట్టడం వచ్చేసింది. చూడు ఎంత చక్కగా కట్టాను అంది. ఉషకి పూలని మాలగా కట్టడం నేర్పింది వైష్ణవే మరి. ఉష చేతిలో మాలని అందుకుని దాన్ని పరిశీలనగా చూసి, చక్కగా కట్టావు, 100% పర్ఫెక్ట్ అంటూ ప్రశంసలు కురిపించింది. ఉష వదనం ఆనందంతో పొంగిపోయింది. కాంతమ్మగారు హఠాత్తుగా మార్దవమైన గొంతుతో అంది, వదినా, ఇప్పుడు ఈ క్షణంలో ఏమనిపిస్తోంది చెప్పనా? ఇలా అందరం ఆనందంగా ఉండటం నా ఇల్లు కళకళలాడిపోతున్నట్టుగా అనిపిస్తోంది. ఆనందంతో కడుపు నిండిపోతుందంటారే, అది అక్షరాల అనుభవంలోకి వస్తున్నట్టుగా అనిపిస్తోందనుకో. నువ్విలా నా ఇంట్లో కూర్చుని ఉండటం ఇదంతా వైష్ణవి చలవే. ఈ బంగారు తల్లికి మాత్రం రాజకుమారుడు లాంటి భర్త రావాలి. అమ్మో అత్తయ్య, నన్ను మరీ పొగిడేస్తున్నావు. ఆ రాజకుమారుడు ఈ అనంతబాబే అయితే ఎంత బాగుంటుందో కౌసల్య అంది. నువ్వు చూసావా ఆయనని అడిగింది వరలక్ష్మి. చూడలేదు, కానీ అమ్మ అత్తయ్య అనుకుంటుంటే విన్నానులే. చూప్, చిన్నపిల్లలు ఇటువంటి మాటలు మాట్లాడవచ్చునా అంటూ వైష్ణవి లోపలికి వెళ్ళిపోయింది నవ్వుతూ. నిజం అమ్మ, వైష్ణవి లాంటి అమ్మాయి దొరకాలంటే వాళ్ళెంత అదృష్టం చేసుకుని ఉండాలో. అత్తయ్య, నువ్వే అడగకూడదు వెళ్ళి పెళ్లి సంబంధం, కౌసల్య పెద్ద ఆరిందాలా అంది. సత్యవతమ్మ గారు అలాగే అన్నట్టుగా చిరునవ్వుతో తల పంకించారు. లోపలికి వెళ్ళి ఆ రోజు చదువుకోవలసిన పుస్తకాలని అల్మేరాలోంచి బయటికి తీసుకున్న వైష్ణవి మనస్సులో అనుకుంది, ఆశ పడటానికైనా హద్దులు ఉండద్దు. ఏదో కాస్త చనువుగా మాట్లాడనిస్తున్నారని ఇక ఊహల పల్లకీని ఎక్కేయటమే అని. అరే వైష్ణవి, నీ అందచందాలు ఎంత అద్భుతమైనవో నీకు తెలియదు. నువ్వు ఆ కోణంలో ఎప్పుడూ ఆలోచించవు కనుక. వెనుకగా వచ్చిన వరలక్ష్మి వైష్ణవి భుజాల చుట్టూ చేతులు వేస్తూ అంది. తన మనసులో మాటకి సరిగ్గా సమాధానం చెబుతున్నట్టుగా మాట్లాడుతున్న వరలక్ష్మి వైపు కించిత్ ఆశ్చర్యంగా చూసింది వైష్ణవి. నీ మనసులో మాట నాకెలా తెలిసింది అనుకుంటున్నావా అంది. తెలుస్తుంది, అది అసలైన మాట కనుక. తన తడబాటుని కప్పిపుచ్చుకుంటూ అంది వైష్ణవి. ఏం కాదు, ఇంకా అంతకన్నా ఏం చెప్పాలో వరలక్ష్మికి తోచలేదు. నేను చాలా సీరియస్గా చదువుకోవాలి, నన్నెవరూ డిస్టర్బ్ చేయకండి అంటూ పుస్తకాలు తెచ్చుకుని ఉష పక్కన కూర్చుంది వైష్ణవి. అయ్యో, లోపల కూర్చుని చదువుకోవచ్చుగా తల్లి, కాంతమ్మగారు అంది. పర్వాలేదు, మీ అందరి మధ్యలో కూర్చుని చదువుకోవటం నాకు ఇష్టం అంది వైష్ణవి. ఆ తర్వాత కౌసల్య వరలక్ష్మి వంటింట్లో తల్లికి వంటలో సహాయపడటానికి వెళ్ళిపోయారు. సత్యవతమ్మ గారు గదిలోకి వెళ్ళి భగవద్గీతని చేతిలోకి తీసుకున్నారు. ఆ రోజు ఎప్పటిలాగానే భోజనం తీసుకువచ్చి అనంత్కి వడ్డించబోయింది వైష్ణవి. కొద్దిసేపు అయ్యాక తింటాను, ఇప్పుడే వద్దు అన్నాడు. 20 రోజులుగా అతనితో పాటు కారులో బయటికి వెళ్ళటం అది చేస్తోందేమో. ఇదివరకంతటి సంకోచం తగ్గింది వైష్ణవికి. టీపాయ్ మీద ఉన్న మ్యాగజైన్ తీసి పేజీలు తిరిగేస్తూ కూర్చుంది. కంపెనీ పనులు ఒత్తిడి ఎక్కువైనట్టు అనుకుంది అనంత్కి. అనంత్ కిటికీ దగ్గర బయటకు చూస్తూ నిలబడ్డాడు. 2 నిమిషాల తర్వాత ఇటు తిరిగి వైష్ణవి అని పిలిచాడు. అతని గొంతు అతనికే కొత్తగా అనిపించింది. వెంటనే కుర్చీలోంచి లేచి నిలబడింది వైష్ణవి. అతనంటే ఇదివరకటి సంకోచం పోయినా ఇతను ఓ పెద్ద కంపెనీకి అధికారి, తను ఇక్కడ పనిచేయటానికి వచ్చింది అన్న విషయాన్ని ఆమె ఏ క్షణంలోనూ మర్చిపోలేదు. అతను తనని అలా పిలిచాడు అంటే అటు రమ్మనమని అర్థం అని తెలుసుకుని వెళ్ళి అతనికి అభిముఖంగా నిలబడింది వైష్ణవి. అతను వెంటనే ఏం చెప్పకపోయేసరికి కనులు వాల్చుకొని నిలబడి ఉంది. కనులు వాల్చే ముందు ఆమె గుర్తించింది. గ్రే కలర్ ఫుల్ హ్యాండ్ షర్టు, క్రీమ్ కలర్ ప్యాంటు, చేతులు 2 ప్యాంటు జేబుల్లో పెట్టుకుని నిలబడి అతను తదేకంగా తననే చూస్తున్నాడని. అతను చాలా హుందాగా అందంగా ఉన్నాడు కదూ అని ఆమె మనస్సు
మొరాయిస్తున్నా ఆమె వినటానికి సిద్ధంగా లేదు. వైష్ణవి, ఈ అనంత్ గురించిన ఏవైనా 2 మాటలు చెప్పు అన్నాడు హఠాత్తుగా అనంత్. ఒక్క క్షణం అతని వైపు కళ్ళెత్తి చూసి మళ్ళీ కళ్ళు దించేసుకుంది వైష్ణవి. ఎప్పుడూ లేనిది తన మనసు తత్తరపడుతోంది ఎందుకు అనుకుంది ఆశ్చర్యంగా. ఇతను హఠాత్తుగా ఇలా అడిగితే తను ఏం చెప్పగలదు? 2 నిమిషాల మౌనం తర్వాత అన్నాడు, నువ్వెప్పుడైనా ప్రేమ వైపు ప్రయాణం చేశావా అని. అమ్మ చెప్పినట్టుగా నా జీవితాన్ని నేను నిర్మించుకోవటంలోనే ఉన్నాననుకుంటాను. ఇంకా ఆ పేజీ దగ్గరికి రాలేదనుకుంటాను అంది వైష్ణవి. అమ్మ నాకు పెళ్లి చేస్తానంటోంది. ఎవరో అమ్మాయిల్ని చూడమంటోంది. నాకు నా మనస్సులో ఎవరో ఉన్నారన్న సందేహం వచ్చింది. వివరంగా చూస్తే ఆ అమ్మాయి వైష్ణవి అని తెలిసింది. అనంత్ ఆమెనే చూస్తూ అన్నాడు. అప్రయత్నంగా వైష్ణవి కళ్ళు సున్నితంగా విప్పారాయి. నేను చెప్పిన ఈ మాటని ఒకసారి నీ మనస్సుకి చెప్పి బదులు చెప్పమని అడుగు అన్నాడు. ఏదో తెలియని తీయదనం తన శరీరాన్ని నెమ్మదిగా స్పృశిస్తున్నట్టు, అంతటా వ్యాపిస్తున్నట్టు ఆమెకి తెలుస్తోంది. అతను కాసేపు మౌనంగా ఉన్నాడు. ఆమె తన మనసులోకి ప్రయాణం చేస్తోందని తెలుసు అతనికి. వైష్ణవి అతను పిలిచిన ఆ తీరికి వాయువేగంతో అతన్ని చేరాలనిపించింది. కానీ ఎలాగో నిగ్రహించుకుంది వైష్ణవి. తను అనంత్ని ప్రేమిస్తోంది. అనంత్ లాంటి వ్యక్తిని ఎవరైనా ప్రేమిస్తారు. అందులో ప్రత్యేకత ఏముంది? తన మనస్సులో కష్టాలకే స్థానం అనుకుంది. దానికి రాగరంజితం అవటం కూడా తెలుసా? అతను 2 అడుగులు ముందుకు వేశాడు. ఏమని చెబుతోంది నీ హృదయం అని అని అడిగాడు. ఆమె కనులు ఎత్తి చూసింది. ఆ కళ్ళల్లో వెలుగులు అశ్రువులు కూడా పోటీ పడ్డాయి. మిమ్మల్ని ప్రేమించని అమ్మాయి ఎవరు ఉంటుంది? నా ప్రేమలో ప్రత్యేకత ఏముంది? నిజాయితీగా అడిగింది వైష్ణవి అతని కళ్ళలోకి చూస్తూ. అతను చిరునవ్వుతో రెప్పవేయకుండా ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు ఒక్క క్షణం. ఆమె కనులు ఎత్తి చూసింది. ఏమంటోంది నీ మనసు? ప్రస్తుతానికి ప్రేమ గురించి ఆలోచించేంత తీరిక లేదు అని చెబుతోందా అన్నాడు. వైష్ణవి కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది కనులు దించుకొని. అతను ఆమెనే తదేకంగా చూస్తున్నాడు. 2 క్షణాల తర్వాత కనులు కదిల్చి అతని వైపే చూస్తూ అంది వైష్ణవి. నేను అలాగే అనుకున్నాను. నేను ఒంటరిగా ఈ ప్రపంచాన్ని ఇంకా ఎంతో చూడాలనుకున్నాను. బహుశా నా జీవితంలో నిశ్శబ్దంగా అలుముకున్న అశాంతి వల్లనేమో అది కూడా. ఈ ప్రపంచాన్ని నీది చేసుకో, ఈ ప్రపంచమే నిన్ను తనదానిగా చేసుకుంటుంది అని అమ్మ చెప్పటం వల్లనేమో ఆ ప్రగాఢమైన కోరిక. కానీ మీరు చెప్పినట్టుగా అడిగి చూస్తే ఆ ప్రయాణం మీ దగ్గరికి వచ్చి ఆగిపోయినట్టు అనిపిస్తోంది. ఒక్క క్షణం చెప్పటం ఆపింది వైష్ణవి. ఆ క్షణంలో తన ఎదురుగా ఉన్న అతని కళ్ళల్లో మెదిలిన ఆ మధురమైన భావాన్ని ఆమె ఎన్ని జన్మలకైనా మర్చిపోలేదేమో అనిపించేలా ఉంది. ఆమె కళ్ళల్లోకి తొంగి చూసిన అతని హృదయం వ్యక్తపరిచిన హర్షాతిరేకం అది మరి. ఆగిపోవటం నీకు నచ్చలేదా? నచ్చలేదు, కానీ ఇష్టంగానే అనిపిస్తోంది అంది. ఇలాగే ఉంటుందని నేను ముందే అనుకున్నాను సుమా. అతని కళ్ళు ఆమెని ఆరాధనగా చూశాయి. నా హృదయానికి రాగరంజితం అవ్వటం తెలుసునని ఈ క్షణంలోనే అర్థం అవుతోంది. కానీ ఒక సందేహం. ఏమిటది? ఏ ఆడపిల్ల చేతనైనా ప్రేమించబడే అర్హతలన్నీ మీకు ఉన్నాయి. నా మనసు మీ పట్ల రాగరంజితం అవ్వటంలో ప్రత్యేకత ఏముంది అంది వైష్ణవి నిజాయితీగా. నేనే ముందుగా నీ కోసం నా హృదయ ద్వారాలని తెరవటమే నీ ప్రత్యేకత. అతను ఆ మాట అనేసి 2 అడుగులు వెనక్కి వేసి కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడి బయటకు చూస్తూ ఉండిపోయాడు. అతని వైపే చూస్తున్న ఆమెకి తనకి ఇతని మాటలు ఎందుకింత మధురంగా అనిపిస్తున్నాయి? దూరం నుంచి రారమ్మని పిలుస్తున్నట్టుగా, తన జీవితపు అన్వేషణ అభిలాష. కానీ మరోపక్క రాగరంజితం అవుతున్న తన హృదయం. ఇది అత్యాశ కాదు కదా? ఇతని తల్లిదండ్రులు ఏమనుకుంటారు తను ఇతని ప్రేమని అంగీకరిస్తే? పెళ్లికి సమానమైన హోదాలు ఉండాలి కానీ అవి ప్రేమకి వర్తిస్తాయని ఎక్కడా ఏ కవి చెప్పలేదు. ఆమె మనసు చప్పున జవాబు చెప్పింది.
కానీ ప్రేమ తరువాత జరిగేది పెళ్ళేగా. నువ్వు చూడాలనుకుంటున్న, అర్థం చేసుకోవాలనుకుంటున్న ప్రపంచాన్ని నీతో పాటు నేను చూస్తాను వైష్ణవి అన్నాడు అనంత్. నాతో పాటు మీరు చూడగలరా? మీ జీవితం మీకు ఇచ్చిన అనుభవం, అనుభూతి వేరు. నువ్వు చెప్పింది కొంతవరకు అర్థవంతమైనదే వైష్ణవి. చిన్నప్పటి నుంచి నేను చూసిన సుఖవంతమైన జీవితం, ఆరోగ్యకరమైన వాతావరణం, అనుబంధాలు మధ్య పెరిగినా కూడా ఈ సమాజంలో ఉండే బాధాతప్తమైన నెగిటివ్ కోణం కూడా నాకు అర్థం అవుతూనే వచ్చింది. చేతి నిండా డబ్బు ఉంది. అటువంటి కష్టాల్లో కూరుకుపోయిన వాళ్ళకి ఏదైనా చేయాలన్న కోరిక ఉంది. కానీ ఆ పరిస్థితుల్ని మటుకు 100% అర్థం చేసుకుని నిభాయించలేకపోతానేమోనన్న చిన్నపాటి సందేహం కూడా ఉంది. నా దగ్గర అందుకు కేటాయించడానికి సరిపడినంత సమయం కూడా లేదనిపిస్తోంది. నువ్వు నాలో అర్ధభాగం అయితే నేను సంపూర్ణ వ్యక్తిని కాగలనన్న ఆలోచన చాలా ఇష్టంగా అనిపిస్తోంది. టేబుల్ అంచున ఆనుకుని నిలబడ్డ అతని గొంతు మంద్రస్థాయిలో పలికింది. అతను చెప్పటం ప్రారంభించినప్పుడు స్పష్టంగా వ్యక్తీకరణం అయినా అతని స్వభావం అతన్ని తీసుకుని వెళ్ళి ఉన్నత శిఖరాల మీద నిలబెడుతూ ఉంటే చివరిగా అన్న అతని మాటలు ఆమెలో ఒక విధమైన అలజడిని, భయాన్ని కూడా కలిగించాయి. అదే తరుణంలో హృదయంలో ఎక్కడో ఒక గాఢమైన స్పందన కూడా. ఇతని అభిమతం పెద్దవాళ్ళకి అంగీకారం అవుతుందా? తను ఇతనికి అన్ని విధాలా సరిపడే భాగస్వామి కాగల అర్హతలు ఉన్నాయి. ఆ సత్యాన్ని కాదనదు. తన మీద తనకి ఆ నమ్మకం ఉంది. కానీ అనంత్ తనని జీవిత భాగస్వామిగా కోరుకోవటం అతని కుటుంబంలో అశాంతిని రేపకూడదు. తన వల్ల జీవితంలో ఎవరికీ దుఃఖం కలగకూడదు. తన మనస్సు దానిని ఎన్నటికీ అంగీకరించదు. అమ్మ చెప్పింది అదే. అమ్మ తన కూతురు జీవితంలో ఇటువంటి సందర్భం అంటూ ఒకటి వస్తుందని ఎప్పుడైనా ఊహించి ఉంటుందా? ఎక్కడైనా ఈ ప్రస్తావన వచ్చిందా? ఇంత సంపన్నుడు, వ్యక్తిత్వం ఉన్నవాడు నిన్ను వరిస్తానంటుంటే కాదనటం ఏమిటి? అనదు కదా అమ్మ. తల్లి హృదయం తప్పటడుగు వెయ్యదు కదా. ఆలోచనలో మునిగిపోయినట్టుగా ఉన్న వైష్ణవిని ఉద్దేశించి అన్నాడు అనంత్. తొందరేం లేదు. నిదానంగా ఆలోచించి నీ నిర్ణయం చెప్పు. కానీ ఒకటి మాత్రం సత్యం. ఇటువైపు నిర్ణయం తీసుకోవటం అంటూ జరిగిపోయింది అని. తన ప్రేమని వ్యక్తం చెయ్యగానే ఆనందాతిరేకంతో తన దరి చేరిపోకుండా సంయమనంతో నిలబడి ఉన్న ఆ అమ్మాయి తీరు అతనికి ఇంకా ఇంకా బాగా నచ్చుతోంది. వైష్ణవి చెప్పిన మాట నిజమే. తనని ఏ అమ్మాయి అయినా చాలా సులభంగా ప్రేమించేయగల అర్హతలు ఉన్నాయి తనకి. అటువంటి అమ్మాయిలు తనకి అక్కర్లేదు. మీ నిర్ణయం మీ పెద్దవాళ్లకు అంగీకారం కావద్దు అని అందామనుకున్న వైష్ణవి నోటి చివరిదాకా వచ్చిన మాటని ఆపేస్తూ విరమించుకుంది. తను అలా అంటే అనంత్ తల్లిదండ్రులని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. తను తొందరపడకూడదు. మరీ ఛేదస్థంగా ఆలోచిస్తున్న వైష్ణవి, అనంత్ తల్లిదండ్రులు కూడా నిన్ను మనస్ఫూర్తిగా అంగీకరించాలంటే ఎలాగూ? వాళ్ళ వయస్సును బట్టి వాళ్ళ మస్తిష్కాలు కొన్ని అర్థం లేని నమ్మకాలతో మూసుకుపోయి ఉండవచ్చు అని వైష్ణవి మనస్సు ఆమెను విసుక్కుంది కూడా. అనంత్ ఏదో ప్రేమావేశంలో ఏదో అంటున్నాడు కానీ తర్వాత తన ఆలోచన ధోరణి, తన జీవితాదర్శాలు అతనికి విసుగుని, అసహనాన్ని కలిగిస్తే అతని జీవితం వ్యర్థం అయిపోదు. అమ్మ తనకి చెప్పింది, ఈ విశాల ప్రపంచం నీది, అందులో నువ్వు భాగానివి. నీ వల్ల ఎందరి చీకటి జీవితాల్లోనో దీపాలు వెలగాలి. కానీ వివాహం అయిన తర్వాత నీ మనస్సు నిండా, నీ ఆలోచనల నిండా నేనే నిండి ఉండాలి. నీ జీవితం నాకే అంకితం కావాలి. నా జీవితం నువ్వే అయినట్టుగా. అంటే అతనిని బాధ పెట్టవలసి వస్తుందేమో. తను ఎక్కడ ఒంటరినైపోతానో అని అమ్మ ఈ ప్రపంచాన్నే తనదిగా చేసుకోమని చెప్పింది. ఆ భావం తన అణువణువులోనూ నిండిపోయి ఉంది. అవసరం వస్తే ఆ అభిప్రాయాన్ని తను మార్చుకోగలదా? నీకు ఏ సమాధానము చెప్పడానికి కొంచెం సమయం కావాలి కదూ? నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అన్నాడు అనంత్. కనులు ఎత్తలేక అన్నట్టుగా ఎత్తి అతని వైపు చూసింది వైష్ణవి. నా ప్రేమతో నిన్ను బంధించి వేస్తానేమోనని భయంగా ఉందా వైష్ణవి? అతని గొంతు ఈ సృష్టిలోని మార్ధవాన్నంతా నింపుకున్నట్టుగా పలికింది. అవును అని చెప్పలేకపోయింది వైష్ణవి. హఠాత్తుగా టేబుల్ దగ్గరికి వెళ్తూ భోజనం వడ్డించనా అంది.
వద్దు వైష్ణవి, ఇప్పుడు తినాలని లేదు. నా మనసులో మాట నీకు చెప్పేశాక ఎక్కడో మేఘాల మీదకి వెళ్ళి కూర్చున్నట్టుగా ఉంది. ఇప్పుడు క్రిందకి దిగి ఈ కుర్చీలో కూర్చుని భోంచెయ్యలేను అన్నాడు. అతను స్థిరంగా ఆ మాట చెప్పిన ఆ తీరికి వైష్ణవి ఇక భోజనం ఏర్పాటు నుంచి విరమించుకుంది. నువ్వు నాతో పాటు ఆ వెండి మబ్బుల మీదనే ఉన్నావు, దిగి రాగలవా అన్నాడు ఆమె కళ్ళవైపు పరిశీలనగా చూస్తూ. అయితే బయటికి బయలుదేరదామా అంది. ఈరోజు ఎక్కడికి వద్దు, నిన్ను ఇంటి దగ్గర దించేస్తాను పద అన్నాడు. నేను వెళ్తాను, మీకు శ్రమ ఎందుకు అంది. అబద్ధం చెబుతున్నావు కదూ అన్నాడు మళ్ళీ. అబద్ధమా? వైష్ణవి ఆశ్చర్యంగా అంది. నిన్ను ఇంటి దగ్గర దించటం నాకు శ్రమ అవుతుంది అన్న మాట అబద్ధం కదూ? వైష్ణవి చేతిని తన చేతిలోకి తీసుకోవాలన్న ఆలోచనని అతి కష్టం మీద నొక్కి పెడుతూ కారు తాళాలు చేతిలోకి తీసుకుంటూ గుమ్మం వైపు కదిలాడు అనంత్. అతన్ని అనుసరించింది ఆమె. సశేషం. ఇదండి ఈరోజు కథ. మరి మీ అభిప్రాయాల్ని మీకు నచ్చిందో లేదో, అనంత్ వైష్ణవుల పాత్రలు మీకు ఎలా అనిపిస్తున్నాయో మీ కామెంట్స్లో చెప్తే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.